యాజమాన్యాలు సర్టిఫికెట్లు లేకుండా ఈ రోజు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఎందుకంటే దాదాపు 2019 నుంచి 2024 వరకు ఇప్పటి వరకు కూడా ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో అది బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు బీఆర్ఎస్ ప్రభుత్వాలు విద్యార్థులకు రావాల్సినటువంటి ఏవైతే బకాయిలు ఉన్నాయో అది రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో ఆ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల ఈ రోజు విద్య అయిపోయిన తర్వాత ఆ యొక్క కళాశాలలో సర్టిఫికేట్ తీసుకోదామంటే మీకు రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి మీకు సర్టిఫికెట్లు ఇవ్వని చెప్పేసి ఈ రోజు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. మేము అనేక సందర్భాలలో పీడీఎస్ ఆధ్వర్యంలో అనేక ర్యాలీలు, ధర్నాలు, అదేవిధంగా రిప్రజెంటేషన్లు చేశాం, మంత్రులను కలిశాం. కానీ ఇప్పటికి కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కానీ విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించడంలో ఈ యొక్క పరిష్కారం ఇచ్చడంలో విఫలమవుతుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాం. కాబట్టి తక్షణమే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి 8,000 కోట్ల పైచిలుకు కోట్ల ఈ యొక్క రియంబర్స్మెంట్ ను తక్షణమే ఈ యొక్క ప్రభుత్వం విడుదల చేసి విద్యార్థుల యొక్క భవిష్యత్తును నిలబెట్టాలని చెప్పేసి విద్యార్థుల యొక్క ఉన్నత విద్యను కొనసాగింపు విధంగా ఉండాలని చెప్పేసి పీడీఎస్ ప్రధానంగా తెలియజేస్తా ఉంది. అదేవిధంగా ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గం ఒక 4-5 తీర్మానాలను ఈ సందర్భంగా ప్రవేశపెడతా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు గురుకులాల సమస్యల పైన మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. కాబట్టి గురుకుల పాఠశాలలో మరణించినటువంటి పిల్లలు ఈ రోజు చాలా మంది జ్వరాలు వచ్చి పాము కాటుకు గురయ్యి తర్వాత తదితర అంశాల పైన కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. ఆ చనిపోయినట్టు గురుకులాల్లో పాఠశాలలో చనిపోయినటువంటి పిల్లల మరణాలు ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి ఒక మొట్టమొదటి తీర్మానం ప్రవేశపెడుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి గురుకుల పాఠశాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఒకవేళ ఏర్పాటు చేయకపోతే అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో దానికి అనుసంధానం చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వ హాస్పిటళ్లకు విద్యను అందించే విధంగా వైద్యం అందించే విధంగా రెండో తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. అదేవిధంగా గురుకుల పాఠశాలలో పౌష్టిక ఆహారాన్ని అందించాలి. అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి మూడో తీర్మానంగా ప్రవేశపెడతా ఉన్నాం. అదేవిధంగా గురుకుల పాఠశాలలో ప్రభుత్వం పర్యవేక్షణ కొనసాగించాలి, నిరంతరం ఉండాలి. ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి అంశాలపైన చర్చించి మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి 4వ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. అదేవిధంగా గురుకుల పాఠశాలలో విద్యార్థుల యొక్క మెస్ ఛార్జీలు పెంచాలి. ఇప్పుడు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ఈ యొక్క విద్యార్థుల యొక్క మెస్ ఛార్జీలు కూడా పెంచాలని చెప్పేసి 5వ తీర్మానంగా ప్రవేశపెడుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే 8,000 కోట్ల పెండింగ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఉన్నాయో అవి తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి 6వ డిమాండ్ గా ఈ యొక్క మనం ప్రవేశపెడతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఈ సమస్యల పైన పరిష్కరించకపోతే మరొకసారి పెద్ద ఎత్తున కూడా మేము ఈ సందర్భంగా అసెంబ్లీ ముట్టడికైనా లేకపోతే సెక్రటరియట్ ముట్టడికైనా మేము నెక్స్ట్ పిలిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ సమస్యల్ని తక్షణమే తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించాలి. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ పేరున పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం పక్షాన విప్లవ వందనాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా ఇక్కడ మెస్ ఉంది, వాటర్ ఉన్నాయి కూడా అవన్నీ తీసుకొని మీరందరూ వెళ్లాల్సిందిగా ఇంతటితో ఈ యొక్క ధర్నా